మీరు జెలసీ ఫస్ట్ పార్ట్ కనుక చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. హిడెన్ జెలసీ, అసూయకు ఉన్న మరో ముఖం. అయితే ఈ జెలసీ ఒక్కోసారి ఇన్స్టెంట్గా రాకపోవచ్చు. చిన్న చిన్నగా మొదలయ్యి ఓ భారమైన భావనని మనస్సులో నింపే అవకాశం ఉంది. ఓపెన్గా ఒక విషయంలో మీకు ఒకరి మీద అసూయ కలగడం సర్వసాధారణం. ఇంతవరకు మనం అలాంటి కేసెస్ కోసమే మాట్లాడుకున్నాం. కానీ ఈ అసూయకి మరో ముఖం ఉంది. ఈ కేసులో మనం ఇండైరెక్ట్ హిడెన్ జెలసీని ఫీల్ అవుతూ ఉంటాం. అది వెటకారం రూపంలో బయటపడొచ్చు, కానీ ఆ భావన మన మనస్సులో చాలా గాఢంగా గూడు కట్టుకుంటుంది. ఇంకా దాని ఎఫెక్ట్ చాలా డీప్గా ఉంటుంది. సపోజ్ మీ ఫ్రెండ్ కొత్త కారు కొన్నాడు. మీరు బయటకు నవ్వుతూనే ఉంటారు, కానీ మీకు తెలియకుండానే ఒక చిన్న భావన మీ మనస్సులో మెదుపుతూ ఉంటుంది. ఎందుకు వీడికి ఆర్భాటాలు అనేలా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ బయటకి సర్కాస్టిక్ వేలో రిలీజ్ చేస్తారు. అబ్బో, కారు కొనేసావురా, గొప్పవాడివి అయిపోయావురా లాంటి మాటలు వెటకారంగా అనేస్తారు. మీ మాటల వల్ల ఎదుటివాళ్లు బాధపడడం జరిగితే అలా ఎందుకన్నాను అని రిగ్రెట్ ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీ కొలీగ్కి ప్రమోషన్ వచ్చినప్పుడు అంత సీన్ లేదు, ఏదో రికమెండేషన్ వల్ల వచ్చేసిందిలే అని మీకు అనిపించినట్టయితే అది కూడా హిడెన్ జెలసీ అని గుర్తించండి. లోపల బాధను కవర్ చేయడానికి మీ బ్రెయిన్ అవతల వారిని జడ్జి చేస్తూ ఆ బాధని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇలా జరిగినప్పుడు మీ కలని మీరు సాకారం చేయడానికి బదులు అదృష్టం కలిసి వస్తేనే విజయం వరిస్తుంది, లేదా వాళ్ళు చేసినట్టు చేస్తేనే సక్సెస్ వస్తుంది అని మీకు మీరే ఒక బౌండరీ క్రియేట్ చేసుకొని విజయం సాధించడం అసాధ్యం అని మీ మనస్సులో ఫిక్స్ అయిపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు మనం ఆ సక్సెస్ఫుల్ పర్సన్ని దూరం పెట్టడం కూడా మొదలు పెడతాం. వాళ్ళు విజయవంతులు అవ్వడం మనం చూడలేకపోతాం. ఏదో వాళ్ళపై ద్వేషం కాదు, కానీ వాళ్ళ విజయం మనం జయించలేని మన మనస్సులో దాగి ఉన్న భయాలను ఫేస్ చేయమని ఒత్తిడి తీసుకొస్తుంది. కాబట్టి వాళ్ళకి దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనిపిస్తుంది. అలాగని నువ్వు అసూయ పడుతున్నావు అని ఎవరైనా అంటే అంతవరకు ఎందుకు, మీ ఆత్మసాక్షికే అనిపించినా దానిని వెంటనే ఖండిస్తారు. నేనేం జెలసీ అవ్వడం లేదు అని గట్టిగా చెప్పేస్తారు, కానీ నిజానికి అసూయ పడుతున్నారు. మనకు తెలియని విషయం ఏంటంటే, జెలసీని కంట్రోల్ చేస్తున్న కొద్దీ, అణగదొక్కాలని ప్రయత్నం చేసే కొద్దీ అది సైలెంట్గా పెరుగుతూ ఏదో ఒక రోజు ఫ్రస్ట్రేషన్, చిరాకు లేదా అసహ్యంగా మారి ఓవర్ఫ్లో అవుతుంది. దీనివల్ల మరిన్ని సమస్యలు రావచ్చు. జెలసీని అపార్థం చేసుకుని ఓ చెడ్డ భావనగా మనస్సులో నింపుకుంటే కంపారిజన్స్, గాసిప్, సెల్ఫ్ డౌట్, టైం వేస్ట్ మాత్రమే మిగులుతాయి. అదే పాజిటివ్గా మార్చడానికి ట్రై చేసినప్పుడు క్లారిటీ, అంబిషన్, మోటివేషన్తో పాటు కొత్త లక్ష్యాలు మన సొంతం అవుతాయి. కంపారిజన్తో వచ్చే తంటాలు. జెలసీ చాలా చిన్న విషయాలకు కూడా మన మనసు తలుపు తట్టవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో ఒక మంచి డ్రెస్ చూసినా, ఎవరో ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నా, ఇలా చిన్న విషయాలకు మీలో జెలసీని పుట్టించేదే కంపారిజన్. ఈ రోజుల్లో మన జీవితాన్ని అవతలి వారి జీవితంతో పోల్చుకోవడం మరీ ఎక్కువ అయిపోయింది. సోషల్ మీడియాతో ప్రతిరోజు మన ముందు ఒక పెద్ద నాటకమే మొదలు పెడతారు మనం చుట్టూ ఉండేవాళ్ళు. కానీ మనం గమనించింది ఏంటి అంటే, అందరూ వాళ్ళ జీవితంలో జరిగే మంచి విషయాలు మాత్రమే పోస్ట్ చేస్తారు. సక్సెస్, లవ్, ఫిట్నెస్, ఫేమ్ అన్నీ 15 సెకండ్లలో చూపిస్తారు. కానీ దాని వెనుక రియాలిటీ మనకు తెలియదు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని ఆలోచించక మన మనసు సింపుల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ని మన జీవితంతో కంపేర్ చేసి అసూయ పడుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఏదో పెద్దగా సాధించినా సరే, జెలసీ అవ్వడానికి ముందు అసలు వాళ్ళు ఏం చేస్తే అది సాధించారు అనుకోము. వాళ్ళ జర్నీలో 20వ అధ్యాయాన్ని మన జీవితంలో 2వ అధ్యాయంతో పోల్చుకొని బాధపడితే లాభమేమీ ఉండదు. అదే మన దారిని, మన ప్రయాణాన్ని నమ్మి ముందుకు సాగితే, జయం నిశ్చయం అంటూ కష్టపడితే నువ్వు విజయం సాధించడమే కాక నీ చుట్టూ ఉండే వాళ్ళకు కూడా రోల్ మోడల్ అవ్వచ్చు. అది మానేసి ఎంతసేపు అవతలి వారి జీవితంలో జరిగే మంచికి, నీ జీవితంలో జరిగే చెడుకు పోలుస్తూ బాధపడుతూ ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది. మనకు ఉన్న ఆ కాస్త మోటివేషన్ కన్ఫ్యూజన్గా మారుతుంది. ఎవరికో విజయం తేలికగా వచ్చింది అంటే మీరు విజయవంతులు కాలేరు అని కాదు. మీ కథ ప్రత్యేకం. మీ బాధలు, మీ ఓర్పు, ఇంకా మీ సాధనకి ఒక విలువ ఉంది. అవతలి వారు మీకంటే ముందున్నారు అంటే దాని అర్థం మీరు వెనుకబడినట్టు కాదు, ఇంకా మీకు అవకాశం రాలేదు అని అర్థం. ఎప్పటికీ సాధించలేని విజయాలను చూసి అసూయ పడుతున్నారా?
ఒక్కోసారి మనం ఏం చేసినా సాధించలేని విషయాలు కొన్నుంటాయి. సపోజ్ మీరు ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించారు, కానీ కొన్ని కారణాల వల్ల ఆ వ్యక్తి మీకు దూరమై వాళ్ళు మాత్రం జీవితంలో సంతోషంగా ముందుకు నడుస్తున్నారు అంటే, ఇలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తి మీకు దక్కలేదనో లేదా వాళ్ళు ఉన్నారని మిమ్మల్ని బాధల్లో వదిలేశారు అని జెలసీ ఫీల్ అవుతున్నట్టయితే మిమ్మల్ని ఆ వ్యక్తి కాదు, మీరే బాధల్లోకి నెట్టేస్తున్నారు. కొన్నిసార్లు మనం డెస్టినీని కూడా నమ్మాల్సి ఉంటుంది. జీవితంలో కొన్ని మన సొంతం కావు అనే విషయాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. మీతో లేని వాటి కోసం ఆలోచించడం మానేసి మీతో ఉన్న వాటిని గుర్తించండి. ఏదో కోల్పోయారని అక్కడే ఆగిపోకుండా మీ జీవితంలో ముందడుగు వేయండి. ఈ మాటను నమ్మండి. మీ జీవితంలో ఏదైనా ముగిసిపోతుంది అంటే, అది రిలేషన్షిప్ అయినా మారే ప్రయాణమైనా, అది మరో బ్యూటిఫుల్ బిగినింగ్కి దారితీస్తుంది. ద ఓన్లీ థింగ్ ఈస్ యూ నీడ్ టు ట్రై. ఈ విశ్వం మనకి ఏది మంచిదో దాన్ని మాత్రమే ఇస్తుంది. సో వీలైనంత వరకు సక్సెస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ దారిలో ఏ చిన్న లూప్ని కూడా వదలకుండా ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ పరిస్థితులు మీ చేతిలో లేకపోతే, కాలం ఏది నిర్ణయిస్తే దాన్నే స్వీకరించండి. తరువాత ఏం చేస్తే మీరు మూవ్ ఆన్ అవ్వగలరో ఆలోచించండి. అది మానేసి బాధపడడం టైం వేస్ట్ అని రియలైజ్ అవ్వండి. మా ఛానల్ నుంచి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అంతవరకు ఆనందమయ జీవితాన్ని ఆశిస్తూ మీ శశికళ. ధన్యవాదాలు.